రాజకీయాల్లో మార్పు తీసుకురావడం అంటే కేవలము చట్టాలు చేయడం కాదు, దశాబ్దాలుగా పాతుకుపోయిన స్వార్థ ప్రయోజనాల కోటలను బద్దలు కొట్టడం. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని శక్తివంతమైన మాఫియా వ్యాపార వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. లిక్కర్ సిండికేట్లను దెబ్బతీయడం, ఉచిత విద్యుత్ అందించడం, డ్రగ్స్ నెట్వర్క్ను కూకటి వేళ్లతో పెక్కిలించడం వంటి ఆయన సంస్కరణలు సామాన్యుడికి ఆశాకిరణంగా మారినా లబ్ధిదారులైన అక్రమార్కులకు శాపంగా మారాయి. ఫలితంగా విజయ్ తెచ్చిన సంస్కరణలను అబాసుపాలు చేసి ఆయన పాలనను విఫల వ్యవస్థగా చిత్రీకరించేందుకు తెర వెనుక భారీ కుట్ర కోణం నడుస్తుంది. ఆర్థిక దిగ్బంధనాలు, కృత్రిమ కొరతలు, అంతర్గత కోవార్డు ఆపరేషన్లతో విజయ్ సంస్కరణల అణిచివేతకు జరుగుతున్న ఆ కుట్రలేంటో చూద్దాం. విజయ్ ముఖ్యమంత్రి కాగానే కేవలం రాజకీయ ప్రత్యర్థులతోనే కాదు, రాష్ట్రంలో దశాబ్దాలుగా సమాంతర వ్యవస్థలను నడుపుతున్న అక్రమ శక్తులతో కూడా యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. ఆయన తెచ్చిన ప్రతి సంస్కరణ సామాజిక శ్రేయస్సును కోరుకునేదిగా ఉన్నప్పటికీ అది కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ అండ ఉన్న మాఫియా శక్తుల ఆర్థిక వనరులపై దెబ్బకొట్టింది. తమ అక్రమ సామ్రాజ్యాలు కూలిపోతుండడాన్ని చూసి తట్టుకోలేని ఈ శక్తులు నిగూఢమైన కుట్రల ద్వారా విజయ్ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. తమిళనాడులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకే కాకుండా కొందరు రాజకీయ నేతల సొంత జేబుల్లోకి కూడా వెళ్లేది. విజయ్ విద్యా సంస్థలు, దేవాలయాల సమీపంలో టాస్మాక్ దుకాణాలను మూసివేయాలని, దశలవారీగా మద్యపాన నిషేధం విధించాలని తీసుకున్న నిర్ణయం ఈ లిక్కర్ లాబీకి కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఈ లాబీ అంతా ఏకమై విజయ్ సంస్కరణలను విఫలం చేయడానికి క్షేత్రస్థాయిలో పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. లిక్కర్ మాఫియా కేవలం దుకాణాల మూసివేతతో ఆగకుండా మార్కెట్లో బ్రాండెడ్ మద్యం లభించకుండా కృత్రిమ కొరతను సృష్టిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని సరిహద్దుల నుండి అక్రమ మద్యం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదకరమైన నాటుసారా రవాణాను ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే లేదా ప్రాణనష్టం జరిగితే విజయ్ తెచ్చిన మద్యపాన నిషేధ సంస్కరణల వల్లే ఈ ఘోరం జరిగింది అని బ్లేమ్ గేమ్ ఆడి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనేదే వీరి ప్రధాన కుట్ర. విజయ్ ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆయన ఇమేజ్ను విపరీతంగా పెంచింది. దీనిని సహించలేని కొన్ని ఆర్థిక వ్యవస్థలు, గత ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించే బ్యూరోక్రాట్లు ఈ పథకానికి నిధులు విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. రాష్ట్ర అప్పుల భారాన్ని, విద్యుత్ సంస్థల నష్టాలను సాకుగా చూపిస్తూ ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారు. విజయ్ తన సంస్కరణల హామీని నిలబెట్టుకోలేక ప్రజల ముందు చేతులెత్తేసేలా ఆర్థికంగా ఇరుకున పెట్టే పక్కా వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఉచిత విద్యుత్తో పాటు ఇతర ప్రజా సంక్షేమ పథకాల వల్ల తమిళనాడు శ్రీలంకలా మారిపోతుందంటూ ప్రతిపక్షాల ఐటీ సెల్స్ సాయంతో సోషల్ మీడియాలో ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆర్థిక నిపుణుల ముసుగులో కొందరితో నెగిటివ్ ఆర్టికల్స్ రాయించడం, చర్చలు పెట్టించడం ద్వారా విజయ్ ఆర్థిక అవగాహన లేని ముఖ్యమంత్రి అనే ముద్ర వేయాలని చూస్తున్నారు. ప్రజాకర్షక పథకాల అమలును అడ్డుకుంటూనే మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలేలా చేయడం వీరి ద్విముఖ వ్యూహం. రాష్ట్రంలో యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి విజయ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వాల కాలం నుండి డ్రగ్స్ స్మగ్లర్లతో చేతులు కలిపిన కొందరు ఉన్నతాధికారులు, అవినీతి పోలీసులు నేడు ఈ టాస్క్ ఫోర్స్లోనే కోవట్లుగా మారారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి దాడులకు సంబంధించిన ఆదేశాలు రాగానే ఆ సమాచారాన్ని స్మగ్లర్లకు ముందే లీక్ చేస్తూ దాడులు విఫలమయ్యేలా చూస్తున్నారు.
డ్రగ్స్ నెట్వర్క్పై జరిగే దాడులు, కోవర్ట్ల లీకుల వల్ల విఫలమైనప్పుడు ఈ ఉదాహరణలను చూపిస్తూ ప్రతిపక్షాలు విజయ్పై ఎదురు దాడికి దిగుతున్నాయి. విజయ్ తీసుకునే నిర్ణయాలు కేవలం పేపర్లకే పరిమితం. క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదు. ఇదంతా కేవలం సినిమా పబ్లిసిటీ స్టంట్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజాయితీగా మార్పు తేవాలనుకుంటున్న విజయ్ ప్రయత్నాలను ఒక ప్రహసనంగా మార్చడమే ఈ లోపాయికారి కుట్రల అంతిమ లక్ష్యం. ఏ ప్రభుత్వానికైనా సంస్కరణలు విజయవంతం కావాలంటే బ్యూరోక్రసీ సహకారం చాలా అవసరం. కానీ తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న సిండికేట్ వ్యవస్థ విజయ్ లాంటి కొత్త నాయకుడికి సహకరించడానికి ఇష్టపడ్డం లేదు. ఆయన జారీ చేసే సంస్కరణల ఉత్తర్వులను క్షేత్రస్థాయి సిబ్బంది వరకు వెళ్లకుండా నెమ్మదింపజేయడం, అమలులో ఉద్దేశపూర్వక ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వ వేగానికి బ్రేకులు వేస్తున్నారు. మార్పును ఆశించి ప్రజలు విజయ్కు అధికారమిచ్చారు. కానీ ఆ మార్పును అడ్డుకోవడానికి పాత వ్యవస్థలన్నీ ఏకమయ్యాయి. విజయ్ కేవలం రాజకీయ వ్యూహాలతోనే కాకుండా తన సొంత యంత్రాంగంలో ఉన్న కోవర్టులను ఏరి పారేయాల్సి ఉంది. ఆర్థిక దిగ్బంధనాలను ఛేదించుకుంటూ లిక్కర్, డ్రగ్స్ మాఫియా కుట్రలను తిప్పికొడుతూ ఈ సంస్కరణలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లగలిగితేనే ఆయన నిజమైన ప్రజానాయకుడిగా నిలబడతారు. లేకపోతే ఈ అణచివేత కుట్రలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.